హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మొదలు పెట్టబోతున్న క్రొత్త రచన ఆంధ్రుల అభిమాన ప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన. మన ఛానల్లో ఇంతకు మునుపు ఎద్దనపూడి గారివి జీవన తరంగాలు, విజేత ఇవి రెండు చదువుకునున్నాం. ఆవిడ తొలినాటి రచనల్లో నేను రచయిత్రిని కాను, సెక్రటరీ మీనా ఇలాంటి వాటితో పాటు ఆరాధన కూడా నాకు చాలా ఇష్టం. ఈ రచన చాలా ఛానల్స్లో చదివి ఉంటారేమో ఇప్పటికే, అయినా నాకు చదవాలనే అనిపించింది. పుస్తకం కొని 1-2 ఏళ్లుగా నా దగ్గరే పెట్టుకున్నాను. సులోచనారాణి గారి రచనల్లో ప్రత్యేకమైన ఈ కరుణ రసాత్మకమైన రచనను ఆలస్యం లేకుండా ప్రారంభించుకుందామా? మొదటి భాగంలోకి ఎంటర్ అయిపోదాం మరి. ఆరాధన, ఎద్దనపూడి సులోచనారాణి. ప్రారంభం. నాకా మళ్ళీ పెళ్ళా? తల్లివైపు చూచి నిర్విణ్ణుడవుతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంతస్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా! అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగులోకి తిరిగింది. ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకొని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కమిలిపోయి కుంచించుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చుట్టానికి నీకెప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద గ్రహించుకుంటూ అన్నాడతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. ఎంతో మెల్లగా, మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని, వాత్సల్యాన్ని నింపుకున్నట్లుగా ఉంది. అనంత్, ఒక మాట చెప్పనా నీకు? అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబడ్డానికి శక్తిలేని వాడిలా వెళ్ళి మంచం అంచున కూలబడి 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడు అనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం, పశ్చాత్తాపపడడం, ఈ 2 అవసరమే, కాదనడం లేదు. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒక్కసారి చేజారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నా ప్రారబ్ధమో నీ దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైనా నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోరికలకు దూరమై సరదాలని చంపుకుని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉంటే చూసి భరించడం నా వల్ల కావటం లేదురా. నేనెంత కుమిలిపోతున్నానో, నా మనసు ఎంతగా క్షోభిస్తుందో నువ్వు బొత్తిగా గ్రహించడం లేదురా. అమ్మా! ఆక్రోషంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించుంటే, ఎందుకు చెప్తున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకి గురి అయ్యేవాళ్ళం కాదు. వియ్యమైనా కయ్యమైనా సమాన ఫాయాల ఉండాలిరా బాబు అంటే ఆ వేడిలో నీకు అంతు పట్టనే లేదు. ఇదంతా అసలు నాదే తప్పు.
ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించి ఉంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చేసుకుని చూడమంటున్నాను. అనంత్ ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటు ఇటు కదిలింది. చివరికి తల ఎత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలా అన్నాడు, అమ్మా, చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూలుకి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. పోట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగాని అన్ని తగవుల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులు ఉన్నాయి. నువ్వు నన్ను డాక్టర్ని చేయాలని కన్న కలలు నాకు తెలుసు కూడా నేను ఇంజనీర్ని అయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్దయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహైనా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏది చెయ్యను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకు తీసుకురాకురా. అప్పుడు నువ్వేం చేసినా అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందిస్తూ వచ్చావు. వాటికి దీనికి పోలిక లేదు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మర్చిపోవడం అంత తేలిగ్గా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలల్లా పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలీదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కబట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురుచూస్తోంది. క్షణాలు గడిచినాయి, నిమిషాలు దొర్లినాయి. చివరికి తనే అడిగింది, ఏమంటావు? ఏం చెప్పనమ్మా, నువ్వు నా బలహీనతను ఇంకేదైనా అను. భార్యగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను. ఆలోచననే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు. తరువాత నిదానంగా అంది, చూడు అనంత్, నా మాట ఒకటి శ్రద్ధగా విను. బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అభం శుభం తెలియని నీ 2 పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు. నా తర్వాత ఈ ఇంటికి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడ్లు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. కాదనడం లేదమ్మా, కానీ ఈ అవసరాలు తీర్చేందుకు నేనే మనిషి మెళ్ళలోనూ తాళి కట్టనవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలదు. పని మనిషా ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఎలా జరుగుతోందో నువ్వు ఏ కాస్తైనా పట్టించుకుని ఉంటే పని మనుషుల్ని గురించి ఇంత దిలాసాగా మాట్లాడి ఉండేవాడివి కావు. వాళ్ళ సంగతి నీకేం తెలుసులే. పని మనుషులనగానే వాళ్ల మీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి. లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వున్నావుగా అమ్మా. ఎల్లకాలం నేనుంటానట్రా. అనంత్ ముఖం అప్రియమైన సంగతి విన్నట్లు బాధతో కుంచుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేను అనకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా? అనంత్ నిస్సహాయుడులా మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరకు వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది, అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్లు విను. ముందు వెనకలు ఆలోచించుకు. నీ మనసులో బాధను కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను
అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకొని మిగతావన్నీ మర్చిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెప్తున్నాను, ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాలతో పనిలేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనే నిష్ఠూరం మాత్రం నా మీద వేయకు. అమ్మా, అనంత్ చటుక్కున తల ఎత్తి అడ్డు తగిలాడు. అతడు ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుషులమా తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణభారంతో కృంగిపోయి ఉంది. పైపెచ్చు భరించశక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి ఈ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా ఏ వ్యక్తుల ఒత్తిడికో తట్టుకోలేక బలవంతంగా వచ్చిన తరువాత రాను రాను ఈ ఇంటి పట్ల విసుగు చెందదా? కొత్త కాపురం అనగాని కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కావటంతో భరించలేక నిరాశ నిస్పృహలతో మరో నరకం సృష్టిస్తే? అనంత్ ఆయాసంతో క్షణంసేపు ఆగి, నేను కూడా ముందే చెప్తున్నానమ్మా, అది భరించే శక్తి నాలో ఈషన్ మాత్రం కూడా లేదు అన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తల మీద చేయి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేదతీరుస్తున్నట్లుగా, ఎండచేత బీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్లుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లిగా అన్నది ఆవిడ. నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలననుకుంటున్నావురా అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి రాధస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకు ఆ భయం ఏమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిది, ఎంతో అణకువ, వినయ విధేయతలు గల పిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోర్కెలు కానీ లేని జీవి. పెళ్ళయి శాశ్వతంగా తనకు నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మోగది, మాటలు రావు. నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తల ఎత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. పల్లెటూరులో శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి ఉంది. ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతున్న హోమం, అక్కడక్కడా పడి ఉన్న అక్షితలు, పసుపు కుంకుమ అవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్టు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాలకి ఏర్పాట్లు చూస్తున్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసుకోండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక వేశాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండడం చేత పెళ్ళి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్ళికొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాకుగా ఉండడం వల్ల ఎవ్వరూ సరదాలకు కానీ సరసాలకు కానీ సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరు అది. పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగని వారంటూ ఎవ్వరూ లేరు. అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్నవాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణ ఉందిగా, కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకొని పినతల్లి అండన జీవితం గడపడానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పవచ్చు. మున్సిపాలిటీ దీపం నా వివక్షత లేకుండా సమంగా అందరికీ ఎలా కాంతిని పంచి ఇస్తుందో, పురపాలక సంఘం
ప్రజల వినోదం కోసం ఏర్పరిచిన పార్కులో అందరూ ఎలా కూర్చోవచ్చునో అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది. అక్క కూతురు చేత అందరికీ చాకిరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని, పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికి ఏ అవసరం కలిగినా కాస్త పూర్ణని పంపవమ్మా అంటూ కబురు వస్తుంది. వారి వారి పనులను బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున ఇంకా ముందుగానే లేచో లేక రాత్రి పొద్దుపోయే వరకు మేలుకునో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది అన్నపూర్ణ. భగవంతుడు ఆమెకి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసిన పెరిగి పెద్దయిన తరువాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు భగవంతుడు. మాట్లాడేందుకు నోరు ఇవ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు. అన్నపూర్ణకి పినతల్లి పెళ్లి చేయదు. శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామసేవికగానే ఉండిపోతుందనుకున్న వారందరికీ పెళ్లి ఖాయం అయిందన్న వార్త పిడుగుపాటులా వచ్చిపడింది. ఈ సంబంధం కుదరడంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవడంలో ఏదో తిరకాసు ఉందని, ఏ లాభమూ మోహమూ లేకుండా ఆవిడ ఉత్త పుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది. అది నిజమే. అన్నపూర్ణని తనకు కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుక్కు తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది. పెళ్ళికొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించినాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలి ఒగ్గు అనుకున్నారు. ముసలి ఒగ్గు అయితే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో, సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తుందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా బిలబిల్లాడుతూ అంతా వచ్చారు. పచ్చటి పసుపు బట్టలతో, తెల్లటి శరీర ఛాయతో ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుడిని చూడగానే అందరి కళ్ళు బైర్లు కమ్మినాయి. నోరు వాయిలేని అన్నపూర్ణకి, దిక్కుముక్కులేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవడం లేదు. ఇందులో ఏదో తిరుగుడు ఉండి ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకి ఇది మోగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ నాటకం ఏం ఆడలేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటుకు వెళ్ళారు. లోపలి గదిలో ఉన్న పెళ్లికూతురు అన్నపూర్ణకి పూర్తిగా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామన ఛాయగా ఉంది. యవ్వనం పరంగా ప్రసాదించిన లేతదనం, నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపరుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేనేలేదు. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటి వాళ్ల కళ్ళల్లోకి చూడదు. అందులో ఈరోజు మరీనూ ఆ కళ్ళు నేలని అంటిపెట్టుకుని వదలటం లేదు. అమ్మలక్కలందరూ ఒకేసారి బిలబిల్లాడుతూ లోపలికి వచ్చి చుట్టూ మూగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిన లేడీలా చూసి వెంటనే సర్దుకుని కూర్చుంది. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకుని బలవంతంగా పైకెత్తగా, ఇదే పిల్ల, ఒకసారి ముఖమెత్తు, నీకు ఈ అదృష్టపు సుడి ఏ మూల ఉందో చూస్తాను అంది. అన్నపూర్ణ ముఖమైతే పైకి లేచింది కానీ చూపులు కిందకే ఉండిపోయినాయి. రెండో పెళ్ళంటే ఏ 50 దాటిన మనిషి అనుకున్నాను. ఇంత చిన్నవాడనుకోలేదు సుమా. మరో ఆవిడ బుగ్గలు నొక్కుంటూ విచిత్రంగా అంది. పిల్లలున్నారని విన్నాం, తీసుకురాలేదేమండి? నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది. ఊరుకో, ఆవిడ ఏవైనా అనుకోగలదు. పక్కనున్న మరి ఆవిడ మోచేత్తో అడిగిన ఆవిడ డొక్కలో పొడుస్తూ అంది.
అయ్యో రామా, ఇందులో నేను అనకూడని మాట ఏమన్నాను? ఇదేం కొత్త? ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవటం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, ఏమండి పినిగారు, మీకేదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది. రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదులేండి, దానికేముంది, పిల్లలు చదువుకుంటున్నారు, స్కూలు పోతుందని అంటూ నసిగేసింది. మా మూగమొద్దు ఇంత అదృష్టవంతురాలవుతుందని గాని, ఇంత మంచి పూజ చేసుకుందని గాని మేమెవ్వరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ నోట్లో మాట లేకుండా బ్రతకడం మహా కష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ళ మాటల్లో మూగ అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటెల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చెలించలేదు గాని అన్నపూర్ణ బుగ్గలు ఎరుపుని పులుముకున్నాయి. తను మూగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయము సందర్భము కాదే. వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి? అవును, నిజమే, తను మూగది అని తెలుసు కూడా వీళ్ళెందుకు ఒప్పుకున్నారు? తనకి కాబోతున్న భర్త మొదట తనని చూడటానికి వస్తాడని అందరు ఎదురుచూశారు. అతను రాలేదు. ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడడానికి అశక్తురాలని తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా. అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక్క దృశ్యం పదే పదే మెదులుతోంది. అది సరిగ్గా మంగళసూత్ర ధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. 2 చేతులతో మాంగల్యం పట్టుకుని లేచి నిలబడిన అతను క్షణంసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. చేష్టలు దక్కి నిల్చున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే, కానియండి బాబూ అంటూ హెచ్చరించాడు. పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తిచ్చేస్తున్నారు. బాబూ మిమ్మల్నే పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు, పలకలేదు. అసలు అతని చూపుల్ని బట్టి అతని ధ్యాస ఇక్కడెక్కడా ఉన్నట్లే లేదు. అతని ఆలస్యానికి తటపటాయింపుకి కారణమేమిటో అర్థం కాని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కుబడి ఉన్నాయి. నుదుటి నిండా చిరు చెమటలు అలుముకొని ఉన్నాయి. మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరిపుచ్చుకొని వేసే కసాయివాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వెయ్యాలని అనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతోంది, ఏమిటి నీ యోచన? కానీ హెచ్చరిస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది ఆవిడ. అనంత్ క్షణంసేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవటంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకు వాల్చేసుకుంది. క్షణంలో సగమైనా లేని ఆ స్వల్పకాలం ఆ మూగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు గాని అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో, బాధతో, అర్థం కాని భయంతో రెపరెపలాడిపోయినాయి. తను ఊహించుకున్నట్టు లేడు. మామూలు మగవాళ్లలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. దగ్గరా దాపు కాదు, చాలా దూరాభారం. ఛార్జీలు బోల్డవుతాయి. పెళ్లి కూతురుతో మీరెవరూ తోడు రానవసరం లేదు. పిల్లని నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఈ సంసారం ఆ అమ్మాయి చేతిలో పెడితే అంత త్వరగా నాకు నిశ్చింత అంది రాజేశ్వరమ్మ. ఈ నెపంతోనైనా హైదరాబాదు చూడవచ్చునని ఉవ్విళ్ళూరుతూ ప్రయాణపు ఏర్పాట్లు చూసుకుంటున్న సుందరమ్మకి పిల్లలకి
ఈ మాట ముఖాన చన్నీళ్లు కొట్టినట్లయింది. సుందరమ్మ ముఖం మార్చుకుంది. రాజేశ్వరమ్మకి పెట్టాలని తెచ్చిన చీర పెట్టకుండా దాచేసింది. అన్నపూర్ణకి తల్లి పేరు మీద ఉన్న గొలుసు గాజులు కూడా ఇవ్వలేదు. బయలుదేరే ముందు అన్నపూర్ణని పక్కకు పిలిచి రహస్యంగా, ఒసేయ్ పిచ్చిముద్దు, జాగ్రత్త. మీ అత్తగారుందే, ఆవిడ మెత్తటి మాటలతో ఎదుటి వాళ్ళని బాగా బుట్టలో వేసుకునే రకంగా ఉంది. ఈ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కు ఉందో, ఆ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కు ఉందో అంతకి రెట్టింపు హక్కు ఈ క్షణం నుంచి నీకున్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నువ్వు సరే సరే అని గంగిరెద్దులా తల ఊపకు, తెలిసిందా? డబ్బు దశకం అతను తెచ్చి ఇంట్లో పెడితే ఏది ఎలా ఖర్చు అవుతుందో ఒక్కంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరి పిల్లవ గదా అని పని గిని చేయమంటారేమో, నాకు చేత కాదు, అలవాట్లేదు అని చెప్పు. చెప్పిందల్లా చేశావంటే నేను ఎత్తినెక్కి స్వారీ చేస్తారు అంటూ గంటసేపు అన్నపూర్ణ అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో, సంసారం గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నీతుడు నేర్పింది. అన్నపూర్ణ అలవాటు ప్రకారం అన్నింటికీ అలాగే అలాగే అన్నట్లు తలూపింది. ప్రయాణానికి సిద్ధమై వాకిట్లో నిలబడి ఉన్న బండిలో కాలు పెట్టే ముందు అన్నపూర్ణ గదిలో ఉన్న పినతండ్రి దగ్గరకొచ్చి మరోసారి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. రంగనాథం గారికి పక్షవాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయింది. అన్నపూర్ణకి ఆయన గురువు, స్నేహితుడు, బంధువు అన్నీ. పూర్ణ, ఏమిటమ్మా? ఆయన వంగి అన్నపూర్ణ తల మీద చేయి వేస్తూ అన్నాడు. అన్నపూర్ణ కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండిన ఆ కళ్ళల్లో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. ఆయనకు ఆమె మనసు అర్థమైంది. అన్నపూర్ణ వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకు వెళ్తోంది. తను మాట మంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అంతా అలవాటు పడిపోయారు. అన్నపూర్ణ కళ్ళల్లో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన కుడి చెయ్యి వీపు మీద వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుసుకుని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా గంభీరంగా పలికింది. చూడు పూర్ణ, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనేలేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు పెద్ద అవసరమని నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నువ్వు మూగదానివని వాళ్ళకు తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించకముందే వాళ్ళకి నీ అసక్తత తెలుసు. మీ అత్తగారుంది చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా పెట్టుకోగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో పుస్తె కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్నమాటే. పోతే ఇహ పిల్లలు, దేవుడి దయవల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకము కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒక్కటే, సాధ్యమైనంత త్వరలో వాళ్లతో పాలలో నీళ్లులా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసులుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే జరగాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మొక్కలనే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసిపారేయాలి. మూగతనం ఓ అవిటితనంగా చూసుకుని ఎప్పుడు కృంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా? అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తళతళలాడినాయి. అలాగే అన్నట్లు తల ఊపింది. నువ్వు లేని లోటు ఈ ఇంట్లో అందరికంటే నన్నెక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవడమా అని ఆలోచిస్తున్నాను. నిట్టూర్పు విడుస్తూ అన్నాడాయన. ఆ మాట నిజమే.
పని చేసినప్పుడు చేసినా, మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా అన్నపూర్ణ పినతండ్రి దగ్గరికి వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం, ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లోంచి పినతల్లి కేకవేయటంతో అన్నపూర్ణ వెళ్ళటానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు, పూర్ణ, నీకు నేను వ్రాయడం చదవడం నేర్పడానికి ఎంత శ్రమపడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ వ్రాత బాగుండదని మొహమాట పడకుండా అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండమ్మా అన్నాడు. అన్నపూర్ణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఉబికినాయి. అలాగే అన్నట్టు తల ఊపింది. పినతండ్రి గదిని వదిలేస్తూ బయటకు వచ్చే ముందు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో, వాత్సల్యాభిమానాలతో ఇటే చూస్తున్నాడు ఆయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని అన్నపూర్ణ మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. రాత్రంతా నిద్రలేమితో, ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్ట కానుకొని కూర్చున్నదల్లా దాని మీదకి ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే, కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారు కంగారుగా, భయం భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకిక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్ళకి 4 రెట్లున్నారు. అంత గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూచినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్లు చకచక నడిచిపోతున్నారు. రిక్షాలు, బస్సులు కూడా అంతే, రై రైమని పరిగెడుతూనే ఉంటాయి. కార్లైతే ఇక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో సంధించి విడిచిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఒకటే సందడి, ఒకటే రణగుణ ధ్వని. పరుపు చుట్ట మీద మోచెయ్యి ఆనించి దానిమీద తలపెట్టుకుని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుషులకు బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఒక పెద్ద పాము చుట్టుకుని పడగ ఎత్తి నిటారుగా నిలబడి కదలక మెదలక తన వైపే చూస్తోంది. ఏదైనా భయపడ్డప్పుడు కానీ, కంగారు పడ్డప్పుడు కానీ ఇలా కలలో పాములు రావటం అన్నపూర్ణకి అలవాటే. చిన్నప్పుడెప్పుడో పామును చూసి భయపడి ఉంటుందని, తర్వాత పెరిగి పెద్దయినా ఏమాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుంటుందని, ఇది మనస్తత్వశాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకి వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతి మీద మెత్తగా ఏదో ప్రాకుతుండేసరికి స్పర్శకి కివ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడ్ బాగా నింపిన లారీ శబ్దం చేస్తూ వెడుతుండడం వల్ల అన్నపూర్ణ కేక ఎవ్వరికీ వినిపించలేదు. చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవటంతో వెలుగు నీడల మిశ్రమ వాతావరణంలా ఉంది. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలగా నిల్చుని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తుని వదిలించుకొని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణ కెవ్వు మండంతో భయపడిపోయి దూరంగా వెళ్ళి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? ఎవరైతేనే వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండానే 2 చేతులు చాచింది. వాడు దగ్గరికి రాలేదు. రా అన్నట్లు కళ్ళతోనే పిలిచింది. అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకు వచ్చాడు. అన్నపూర్ణ వాడి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది.
మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంటుంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్టు అయింది వాడి చెయ్యేనని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేమిటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ ఆ మాటలు పలికే శక్తి లేక నిస్సహాయరాలిగా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వేనా పిన్నంటే? హఠాత్తుగా రెండో స్వరం అధికారికంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వున తల ఎత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌన్తో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడ్డంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడడంలో గల దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసికట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకొని ఆరిందాలా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. మా ఇంట్లో ఉండిపోతావా, లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా వాడి జట్టా? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? రాజేశ్వరమ్మ కాఫీ గ్లాస్తో గదిలోకి వస్తూ అంది. అన్నపూర్ణ ఆవిడని చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్ర పట్టితే గాని అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, లేపలేదు అంటూ గ్లాస్ అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గువేసింది. వీడప్పుడే నీ దగ్గరికి చేరాడే? ఇంత క్రితమే వచ్చాడు. ఈ 4 రోజులు ఒక కొలిక్కి తెచ్చారట ఇల్లు. ఇదిగో ఇది లక్ష్మి. వీటికి పేరంటూ ఏదీ లేదు, బాబు అంటాం. అదే స్థిరపడిపోయేలా ఉంది. రాజేశ్వరమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖమంతా ఎలాగో అయింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకి వంట ఇంట్లోంచి ఇలా మాటలు వినిపించాయి. మా అమ్మ నువ్వు తెచ్చిన ఈ పిన్ని నాకు అస్సలు బాగలేదు అంటోంది లక్ష్మి. ఎందుకని అడుగుతోంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పాను. ఆ అన్నదు, ఊ అన్నదు, మూగదాన్లా మాట్లాడదు. మాట్లాడని వాళ్ళంటే నాకు మహామంట. అలా మూగి ముద్దుగా కూర్చుంటుందే. నోర్ముయ్, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా గట్టిగా కసిరింది ఆవిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేను ఇప్పుడు ఏం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అస్సలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తోంది. అన్నపూర్ణ హృదయం రెప్పరెప్పలాడుతోంది. ఒక్కసారి వంటల ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిని దగ్గరకు తీసుకోవాలనిపించింది, కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దున్నంత హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగ్గా తీరని అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. ఈ వాతావరణంలో అలవాటు పట్టానికి ఎన్ని రోజులు పడుతుందో. అన్నపూర్ణకి దిగులుగా బెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడొచ్చి పడుకుందో అన్నపూర్ణకి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లవారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. రోజులు వారాలైనాయి, వారాలు నెలలుగా మారినాయి. అన్నపూర్ణకి తనకు పెళ్ళైనట్టు, అత్తవారింటికి వచ్చినట్టు లేనేలేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవటానికి సాయం కోసం వచ్చినట్టుగా ఉంది. వచ్చే ముందు పినతల్లి అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఏమిటో, ఎక్కడో అన్నపూర్ణకి ఇన్ని రోజులు గడిచినా అర్థం కావటం లేదు. అత్తగారు చాలా మంచిది. తనని కన్న కూతురి కంటే మిన్నగా చూస్తోంది,
నిజమే. దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడకి ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటోంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తూ ఉంటే ఆవిడ ఒకటి అరా సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తోంది. పక్కింటి పిల్లలిద్దరితో లక్ష్మి స్కూలుకు వెళ్తుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లోనే ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 తక్కువ కాకుండా వచ్చి కూర్చొని తమ కష్ట సుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అనంత్ చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేమిటంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇళ్ళు అవి కట్టించడం కాంట్రాక్ట్ తీసుకున్నాడట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చిన అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకొని లైట్ వేసుకుని ఏవో వ్రాస్తూ ఉండడం, పెన్సిల్తో స్కేల్తో ఏదో గీస్తూ ఉండడం అన్నపూర్ణ 1-2 సార్లు చూచింది. ఓ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన అనంత్ భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడని అన్నపూర్ణ ఊహించింది. అన్నపూర్ణకి ఆ రోజు ఎందుకో గాని సరిగ్గా నిద్ర పట్టలేదు. చాప మీద అటూ ఇటూ ఒత్తిగిలుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తోంది. గదిలోంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని కంఠం. అన్నపూర్ణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా, రెండోసారి పిలిచాడు అనంత్. అన్నపూర్ణ లేచి వెళ్ళి తలుపులు తోసింది. తిరిగి చూశాడు అతను. బద్ధకంగా, అలసటగా, నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా? మంచినీళ్ళివ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చెయ్యి చాచి అతని అందుకున్నాడు. తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతనంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతోంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కల్లేవు. అతనికంత ఖరీదైన బట్టలు లేవు. పాల వాళ్ళ దగ్గర, కూరల వాళ్ళ దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత్ మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోతూ ముందు కొడుకుని ఎత్తుకుంటే కొడుకుని ఎత్తుకుంటే బాబు పర్సు కావాలని పేచిపెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా. సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తను వంట ఇంట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్స్ తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. అన్నపూర్ణ చప్పున లోపలికొచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500. ఇది అతని డబ్బేగా. నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతుండగా అనంత్ చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ వస్తున్న అతను మోకాళ్ల మీద కూర్చుని ఒక చేతిలో పర్సు, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణను చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో గాని అన్నపూర్ణ హృదయం నత్తగుల్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్స్ తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తోందని అభిప్రాయపడుతున్నాడు అతను. అన్నపూర్ణ తన పని చేయలేదన్నట్లు నిస్సహాయంగా బాబు వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకు నేనే ఇచ్చాను. అనంత్ 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్స్ లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తల వంచుకొని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పై ఖర్చులకి డబ్బు అయిపోయిందిరా అబ్బాయి అని తల్లడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి, నా దగ్గర ఇంతకంటే లేదే,
ఈ నెలంతా దీంతోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతున్నాడా? లేక అతనికి ఎంతో ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? అన్నపూర్ణకి అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో అన్నపూర్ణ వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది. అచ్చు ముమ్మూర్తులా తల్లి పోలిక అని అత్తగారు చెప్తున్న లక్ష్మికి బాబు కంటే తండ్రి దగ్గర ఎక్కువ చనువు. లక్ష్మి కోరినది ఏదైనా సరే క్షణాల మీద తెచ్చిస్తాడతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గరే ఉంటుంది లక్ష్మి. అతను బయట నుంచి ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా లక్ష్మి కనిపించాలి. లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు కానీ బాబు ప్రత్యేకించి తండ్రి స్వయంగా బాబు రా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. అన్నపూర్ణ వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ హత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అన్నపూర్ణ ఒళ్ళో కూర్చుని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్లు ముఖం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. అన్నపూర్ణ పిల్లలిద్దరినీ సమంగా, స్నేహపూర్వకంగా, ఆదరంగా ఒకే రకంగా చూస్తుంది. ఎంత చూసినా లక్ష్మి పెడముఖంగా, దురుసుగా ఉంటుంది. ఒక్కోసారి తన అయిష్టతల్ని బయటపెట్టడానికి ఏమాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడూ తప్ప పిన్ని అని పిలవదు. ఏయ్ అంటూ ఉంటుంది. రాజేశ్వరమ్మ గారు 1-2 సార్లు మందలించి ఇక విసిగిపోయినట్లు ఊరుకుంది. మా మధ్య నువ్వు పరాయి మనిషివి అన్న భావం వయసులో చిన్నదైనా లక్ష్మి మాటల్లో చేతల్లో సుస్పష్టంగా కనబర్చేది. పిల్లలిద్దరితో ఆడుకుంటున్నప్పుడు అనంతను చూడాలని అన్నపూర్ణ హృదయం పదే ఆరాటపడుతుంది. వాళ్లతో కలిసి కూర్చున్నప్పుడు అతని ముఖాన విసుగు గాని అలసట గాని లేకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. కనుబొమ్మల మధ్య చికాకును సూచించే ముడి లేకుండా, కళ్ళలో అలసట లేకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడు చూస్తే అతని ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరినంత సుందరంగా ఉంటుంది. అతను ఎదురుగా ఉన్నప్పుడు తల కూడా సరిగ్గా ఎత్తని అన్నపూర్ణ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చాటు నుంచి రెప్పవాల్చకుండా అతన్ని చూస్తూ ఉంటుంది. మొదట్లో అతన్ని అలా చూడటమే ఆనందంగా భావించిన అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఇంట్లో ఉన్నప్పుడు అతను అలా ఉండే పరిస్థితులు ఏర్పడేలా ప్రయత్నించసాగింది. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన మొదటి భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.